శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదాన మిభరాజముఖం నమామ. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ఒక అద్భుతమైన ఘట్టంలోకి మనం ప్రవేశించబోతున్నాం. అది ఏమి అంటే భీష్మ నిర్యాణం. భీష్ముడు యోగి. ఆయన యోగాభ్యాసం, ఆయన జీవితం అంతా యోగాభ్యాసానికే అంకితమైంది. ఆయన భీష్మమైన ప్రతిజ్ఞ చేయటం దగ్గర నుంచే ఈ విషయం మనకు రుజువైంది. ఇది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ భీష్ముని జీవితంలో ఆ విషయం మనకి స్పష్టమవుతుంది. మరి కర్మ, ఉపాసన, జ్ఞానం, ఈ మూడు విధానాలు చెప్పింది కదా వేదం. అందులో కర్మయోగం ఈ జ్ఞానానికి బహిరంగమైన సాధనం అయితే, ఈ ఉపాసన, ఈ యోగ విద్య అది జ్ఞానానికి అంతరంగమైన సాధన అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రెండూ కూడా జ్ఞానానికి ఉపయోగించేవే. ఈ ఉపాసనలో భక్తి కూడా చేరుతుంది, కర్మలోనూ భక్తి ఉన్నది. భక్తి ఈ మొత్తాన్నంతటినీ వ్యాపించి ఉంటుంది. ఈ తత్వం మనకి భీష్ముని యొక్క కథని పరిశీలించి చూస్తే స్థూలంగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా భీష్మ నిర్యాణం దగ్గరికి వచ్చింది. ధర్మరాజుకి ఈ పాపాలన్నీ నేను చేశానే అనేటటువంటి బాధతో ఆయన మనశ్శాంతి కోసం భీష్ముడి దగ్గరికి బయలుదేరాడు. ఆ భీష్ముడు ఎక్కడున్నాడు? యుద్ధరంగంలో అంపశయ్య మీద పరుండి ఉన్నాడు. ఆయన ఉత్తరాయణ కాలం కోసం ఎదురు చూస్తున్నాడు. యోగులు అలాగే చేస్తారు. వాళ్ళు ఈ షట్చక్రాల ద్వారా ప్రాణాన్ని నియమించుకుంటూ ఆ ప్రాణాన్ని తమ అధీనంలో పెట్టుకొని ఈ షట్చక్రాల ద్వారా ప్రయాణింపచేసి తమకు ఎప్పుడైతే ఇష్టమవుతుందో ఆ ఇష్టమైన సమయంలో ఈ సహస్రారం నుంచి ప్రాణోత్క్రమణం జరిపి తాము అనుకున్నటువంటి సిద్ధిని పొందుతారు. ఇది యోగుల లక్షణం. పతంజలి చెప్పినటువంటి యోగ విద్య కూడా ఇదే. కృష్ణ భగవానుడు చెప్పిన యోగం కూడా ఇదే భగవద్గీతలో. ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. ఈ ధర్మరాజు గారు అక్కడికి బయలుదేరేసరికి ఆయన వెంట అందరూ బయలుదేరారు. అందరితో పాటు శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని బయలుదేరి వెళ్ళాడు. వీళ్ళంతా వెళ్తే దృష్ట్వా నిపతితం భూమౌ దివశ్యుతమివామరం. ఆ స్వర్గం నుంచి నేల మీద పడినటువంటి దేవతల వరే ఆ దేవస్వరూపుడు లాగా ఉన్నట్ట భీష్ముడు. ఆయన్ను చూశారు వీళ్ళు. ప్రణేముహు పాండవాగ భీష్మం సానుగాగ సహచక్రిణ. చక్రితో సహా ధర్మరాజు తమ్ముళ్ళతో సహా అక్కడికి వెళ్ళి వీళ్ళంతా ఆయనకి ప్రణేముహు నమస్కారం చేశారు. తాన్ సమేతాన్ మహాభాగాన్ ఉపలభ్య వసూత్తమ. అష్టవసువుల్లో ఒకడు కదా భీష్ముడు. ఆయన వచ్చిన వాళ్ళందరినీ చూశాడు. పూజయామాస ధర్మజ్ఞో
దేశకాల విభాగవితు, దేశ కాల విభాగాలు తెలిసినటువంటి ఆ వాళ్ళని భీష్ముడు అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఆయన మాటలతో పూజించాడు. చేతలతో పూజించడానికి అవకాశం లేదు కదా. అంటే దేశకాలాలంటే ఏమిటి అంటే, దేశకాలాలను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. అది మారకుండా ఉండేది ఆత్మతత్వమే, మారేది ధర్మం. అయినా ఆత్మతత్వాన్ని అనుసరించే మారుతుంది. ఆత్మతత్వాన్ని విడిచిపెట్టి ధర్మం వేరేగా ఉండదు. ఈ విషయం భీష్ముడికి తెలుసు. అది ఆయన ఏం చేశాడంటే, వాళ్ళందరినీ మాటతోటే కంటితోటే స్వాగతం పలికాడు అని చెప్పాడు. కృష్ణంచ ప్రభావజ్ఞం ఆసీనం జగదీశ్వరం హృదిస్థం పూజయామాస మాయయా ఉపాత్త విగ్రహం. కృష్ణం తత్ప్రభావజ్ఞ, కృష్ణుని యొక్క ప్రభావం తెలిసినటువంటి అది భక్తి. భీష్ముడిలో యోగ తత్వము ఉన్నది, భక్తి తత్వము ఉన్నది. దానికి రెండు వేరు కాదు. హృదిస్థం, తన హృదయంలో ఎప్పుడూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. తాను కౌరవుల పక్షాన ఉండి యుద్ధం చేసినా ఆయన మనసులో కృష్ణుడు ఉన్నాడు. ఈ విషయం చెప్పటానికే ఇక్కడ భీష్ముని యొక్క ప్రసక్తి భాగవతం తీసుకుని వచ్చింది. అంతేకాదు, మనం చెప్పుకుంటున్నటువంటి భాగవత ధర్మానికి అన్వయించుకోవలసిన విషయం మరొకటి ఉంది. అది ఏమి అంటే, పరీక్షిత్తుకి పూర్వజన్మల నుంచి ఇదిగో ఈ వాసనలన్నీ సంక్రమించినాయి. మనలాంటి సామాన్యులకి అరిషడ్ వర్గాల వాసనలు సంక్రమిస్తాయి. అది భేదం. ఇప్పుడు ఈ పురాణాలన్నీ, ఈ భగవద్గీత ప్రస్థానత్రయం ఎందుకు వచ్చినాయి అంటే, బాబు నువ్వు ఆ పూర్వజన్మల నుంచి వచ్చే వాసనలను తగ్గించుకో, ఇవి విని ఈ విధంగా నీ యొక్క వాసన శుద్ధి చేసుకో అని చెప్పడానికి వచ్చిన ఇంతకంటే తేలికైన విషయం మరొకటి లేదు. అది దాన్ని గురించే మనం ఈ అధ్యయనం చేస్తున్నాం అన్నమాట. మాయాంగీకృత దేహుండై, పోతన గారి పద్యం. అఖిలేశ్వరుడు మనుజుండైనాడని ప్రజ్ఞాయత చిత్తంబున గాంగేయుడు పూజనము చేసే కృష్ణున్ చిత్తున్ జిష్ణున్. ఆయనే, ఆ పరమాత్మే మాయ చేత అంగీకృతమైన దేహం కలవాడయ్యాడని అంటే, ఆయన ఈ శరీరాన్ని గ్రహించడం ఇదంతా ఒక మాయ అని తెలిసినటువంటి వాడు గాంగేయుడు. ఆయన సరే, వీళ్ళందరూ ఏం చేశారు? భీష్ముడి చుట్టూ కూర్చున్నారు. కృష్ణుడి ప్రభావం భీష్ముడికి పూర్తిగా తెలుసు కదా, కూర్చున్నారు. చూస్తే ఇప్పుడు ఆయన సాధారణ మానవుడిలాగా కనిపిస్తున్నా కానీ ఆయన యొక్క ఎదురుకుండా ఉన్నాడు. ఎవరికి? భీష్ముడికి. ఎవరున్నారు? కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఎదురుకుండా ఆయనే కనిపిస్తున్నాడు. ఆయన సాక్షాత్తు జగన్నాథుడే అని తెలిసిన కొద్ది మందిలో భీష్ముడు ఒకడు. మహానురాగ జనిత బాష్ప సలిల సందోహ సమ్మిళిత లోచనుండై, ఆయన కళ్ళలో బాష్పాలు. అవి ఎందుకు వచ్చినాయి బాష్పాలు? అనురాగం వల్ల. అనురాగం అంటే ఇక్కడ భక్తే. పాండుపుత్రాన్ ఉపాసీనాన్ ప్రశ్రయ ప్రేమ సంగతాన్ అభ్యాచష్ట అనురాగాశ్రై అంధీభూతేన చక్షుషా. ప్రేమతో ఆ కళ్ళమట నీళ్లు వస్తుంటే ఆయన హృదయం ఆ ప్రేమతో నిండిపోయిందట. అహో కష్టం అహో న్యాయం యజ్జూయం ధర్మనందనాగా జీవితం నార్హద క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయాగా. ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన తన విషయం మర్చిపోయి పాండుపుత్రుల్ని పాపం పరామర్శిస్తున్నాడు. అయ్యో, మీరు చాలా బాధలు పడ్డారయ్యా, పడరాని బాధలు పడ్డారు. ధరణి సురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుకదలచి మీరు బహు విధముల ననలార పడితిరి ఆపత్పరంపర. మీరు అనేక ఆపదలు పొందారు, కానీ మీరు ఆ పరమాత్మ యొక్క పాదాలు మాత్రం విడిచిపెట్టలేదు. అందువలననే మీరు రక్షింపబడ్డారు. జీవితంలో మానవుడిగా పుట్టిన తర్వాత జీవితం తప్పదు కదా. ఆ జీవితంలో ఎవ్వరికైనా సరే, ఎంత మహారాజుకైనా కోటాను కోట్ల ధనం ఉన్నా సరే బాధలు కష్టాలు వచ్చి తీరుతాయి. కష్టాలతో పాటు ఏవో సుఖాలు వస్తాయి, అది వేరే సంగతి. ఈ బాధలు వచ్చినప్పుడల్లా, ఆపదలు కలిగినప్పుడల్లా
భాగవతం గాని భారతం గాని మనకేం చెప్తున్నది అంటే కృష్ణ పరమాత్మ పాదాల్ని విడిచిపెట్టకూడదు, నిరంతరం హరినామస్మరణ హరినామస్మరణ, ఒక్కొక్కసారి ప్రకటంగా ఒక్కొక్కసారి ఆంతరంగా చేస్తూ ఉంటే అదే మన్ని ఈ ఈ బాధల నుంచి దాటిస్తుందని పాండవుల ఉదాహరణ చూపిస్తున్నాడు భీష్ముడు. ఇట్టి చిత్ర కర్మము ఎందుగలదే అని సంస్థితే అతిరథే పాండౌ వృధా బాల ప్రజావధూ యుష్మత్కృతే బహూన్ క్లేశాన్ ప్రాప్త తోకవతి ముహు. పాండు మహారాజు మరణించే నాటికి మా కోడలైన కుంతి చిన్న పిల్లల తల్లి. ఆమె తన పిల్లలతో పాటు అనేక సార్లు వాళ్ళ కోసం కష్టాలను పడింది పిల్లలతో పాటుగా. సర్వం కాలకృతం మన్యే భవతాంచ యద ప్రియం సబాలో యద్వశే లోకో వాయోరివ ఘనావళిగి వాయువశంబులయ్యగసి వారిధరంబులు మెంటగూడు చంబ మూడు చున్బాయుసు నుండు కైవడి. వాయువు ఆకాశంలో ఉన్న మేఘాలని కలుపుతూ ఉంటుంది, విడగొడుతూ ఉంటుంది. అదే విధంగా ప్రపంచము సర్వము కాలతంత్రమై, కాలానికి అధీనం ప్రపంచం. పాయుచు కూడుచు ఉండు ఒక భంగి చరించు కాలమన్యుంజేయుచు నుండు కాలము విచిత్రము దుస్తరము ఎటివారికి చెప్తున్నాడు భీష్ముడు. తన జీవితాన్ని వడపోసి తెలుసుకున్నటువంటి అనుభవైక పూర్వమైనటువంటి సత్యాన్ని చెప్తున్నాడు. కాలమయ్యా, కాలం సర్వం కాలకృతం మన్యే భవతాంచ యద ప్రియం సపాలో యద్వశే లోకో వాయోరివ ఘనావళిః యత్ర ధర్మసుతో రాజా గదాపాణిర్మృగోదరః కృష్ణో అస్త్రీ గాండివం చాపం సుహృత్కృష్ణస్తతో విపతు. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శ్రౌతవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధరుడైన భీముడయ్యాజికి తోడు వచ్చునట ఆపదగల్గుట ఏమి చోద్యము. మీకు ఇన్ని చక్కటి వనరులున్నా కూడా మీకు ఆపద కలిగింది అంటున్నాడు. ఎవరితో? ధర్మరాజుతో. ఓ ధర్మరాజా, నీకు వీళ్ళందరూ రక్షణ ఉన్నారు, అయినా ఆపద కలిగింది. ఏష వై భగవాన్ సాక్షాదాద్యో నారాయణ పుమానో మోహయన్ మాయయా లోకం గూఢశరతి విష్ణుషు. ఈ కృష్ణుడు మీరు యాదవుల్లో జన్మించిన ఒకనొక గొప్ప వ్యక్తి అనుకుంటున్నారు, కాదు, ఈయన సాక్షాత్తు భగవానుడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, ఎంత చక్కటి మనసులో ఆయనకి ఆ అవధారణ, ఆ స్పృహ, ఆ జ్ఞానం ఉన్నాయి. అది మనకి నిర్హేతుకంగా గనక మన మనస్సులో ఉన్నట్లయితే మనం తరించిపోతాం, దాటిపోతాం. ఇదే భాగవతం మనకి నేర్పే సందేశం. ఆయన నారాయణుడే, జగత్కారణుడైనటువంటి సంపూర్ణ బ్రహ్మ ఆయన. ఈయన యదువంశంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? గూఢంగా ఉన్నాడు. గూఢశరతి వృష్ణిషు యం మన్యసే మాతులేయం ప్రియం మిత్రం సుహృత్తమం అకరో సచివందూతం సౌహృదాదధ సారథిం. ఆ భగవానుణ్ణి నువ్వు పినతల్లి కొడుకు, ప్రియమిత్రుడు, మహోపకారి అని భావించి ఆయనను స్నేహం వలన నీకు మంత్రిగా, రాయబారిగా మరియు సారథిగా మలుచుకున్నావు. అదే చెప్తున్నాడు. సర్వాత్మన సమదృశో హ్యద్వయస్యానహంకృతే తత్కృతం అతి వైషమ్యం నిరవధ్యస్య నక్వచితు. సర్వానికి ఆత్మ, సమదర్శి, అద్వితీయుడు, అనహంకారి, రాగాది దోషాలు లేనివాడు అయిన శ్రీకృష్ణుడు చిన్న పెద్ద పనులన్నీ మీకు చేసి పెట్టాడు. అలా చేయటం వల్ల ఏమైంది అంటే వ్యతిరేక భావం మీకు ఏ కాలంలోనూ కలగకుండా వచ్చిన శాంతిని పొందింది. ఆయన సకల ప్రాణుల్లోనూ ఉన్నాడు. సర్వాత్మనః సమదృశ, ఆయన అన్నింటి మీద సమానమైన దృక్పథం కలిగినవాడు. అద్వయస్య, కృష్ణుడు లాంటి వాడు మరొకరు లేడు, కృష్ణుడు ఒకడే. అటువంటి
ఆ తత్కృతం అతి వైషమ్యం నిరవధ్యస్య నక్వచితు. మీకు వచ్చిన కష్టాలు ఏ విధంగానూ వాటి యొక్క ప్రభావం మీ మీద చూపించలేదు. తదాప్యేకాంత భక్తేషు పశ్య భూపానుకంపితం యన్మేషు త్యజ సత్సాక్షాత్ కృష్ణో దర్శనమాగత. అయినా ధర్మరాజా చూడు, ఆయన సర్వత్రా సమదర్శే, అయినా ఆయనకు ఏకాంత భక్తులు ఎంత గల చూసి ఆయనకి ఎంత దయ ఉందో చూశావా? ఆయన సమదర్శి, ఆ సమదర్శిత్వానికి భంగం లేదు. మరి ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు, ఎందుకు వచ్చాడంటావు? సమదర్శి అయి ఎందుకు వచ్చాడనే అనుమానం వస్తుందేమో. కాదు, నేను ఏకాంత భక్తుడిని. ఏకాంత భక్తుల్ని ఆ విధంగా వెళ్ళి సంభావించి వాళ్ళకి మోక్షాన్ని ఇవ్వటం అనేది ఆయన యొక్క ఆచారం, ఆయన అలవాటు, ఆయనకు ధర్మం అది. అందుకనే నేను ప్రాణాలని విడవబోయే ముందు నాకు సాక్షాత్తుగా ఈ కృష్ణుని దర్శనం అయినది. ఇదే విధానాన్ని గనక మనం పెట్టుకుంటే, కోమాలోకి వెళ్లే ముందు కృష్ణుని గనక మనసులో నిరంతరం ధ్యానం నిలుపుకున్నట్లయితే అటువంటి భీష్ముడు ఎటువంటి ఫలితం పొందాడో ఈనాటి మానవుడు కూడా అటువంటి ఫలితం పొందుతాడు అని పెద్దలు ఎంతో మంది ఎంతో కాలం నుంచి చెబుతున్న మాటే ఇది. మనం కొత్తగా సృష్టించింది కాదు, కొత్తగా చెప్పుకునేది కూడా కాదు. అదే చెప్తున్నాడు ఆయన. భక్త్యావేశ్య మనో యస్మిన్ వాచాయన్నామ కీర్తయన్ త్యజన్ కళేబరం యోగి ముచ్యతే కామకర్మ. భీష్ముడు యోగి అంటానికి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయన నేను ఇప్పటిదాకా ఈ కృష్ణుడి దర్శనం ఆయనకు నిర్వహించిన పనులన్నీ ఉన్నాయి, అవన్నీ చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన నా ఎదురుకుండా వస్తాడని నాకు తెలుసు. అదే నా యొక్క యోగాభ్యాస బలం. ఆ బలం వలన కృష్ణుడి రాక కోసమే ఎదురు చూస్తున్నాను. కృష్ణుడితో పాటు ఉత్తరాయణం కూడా వచ్చింది, ఇంకా నాకు ప్రయాణ సమయం ఆసన్నమైంది అంటున్నాడు. ఏమిటంటున్నాడు? అతి భక్తి నెవ్వనియందు చిత్తము చేర్చి ఎవ్వని నామ మహిమ ఊహించి పొగడి కాయంబు విడుచుచు కామకర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నందు. అట్టి సర్వేశ్వరుండఖిల దేవోత్తంసుడెవ్వేళ ప్రాణంబులేను విడువ అందాకనిదే మందహాసుడై వికసిత వదనారవిందుడై వచ్చినేడు. 4 భుజములు కమలాభనయనమ్ములు సోపు నోపు ఒప్ప కన్నుల ముందటనున్నవాడు మానవేశ్వర నా భాగ్య మహిమ చూడు. సాక్షాత్తు వర్ణించుకుంటున్నాడు కృష్ణ భగవానుణ్ణి. నా భాగ్య మహిమ చూడుము, ఏమి చేసితినో పుణ్యము ఇతని గూర్చి అని చెప్పి ఏం చేస్తున్నాడు ఆయనక? ఇంకా మాట్లాడటం మానేశాడు. మిగతావన్నీ ఆ జీవుడు ప్రయాణానికి సిద్ధం అయిపోతున్నాడు. ఆలాభంబులు మాని చిత్తము మనీషాయత్తముంజేసి దృగ్జాలంబున్ హరిమోముపై బరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత చరౌ యథా నిజయుడై మోదించి భీష్ముండు సంశీలం బొప్పనుతించే కల్మష గజశ్రేణీ హరిన్ శ్రీహరిన్. ఇంకా ఇతరమైన మాటలు లేవు, దృష్టి వేరే పోవటం లేదు. కేవలం కృష్ణ ముఖం మీదనే దృష్టి నిలిచింది. ఇంకా ఆయన ఆ ఎదురుకుండా ఉన్న కృష్ణుణ్ణి ఆయన స్తుతిస్తున్నాడు. విశుద్ధయ సదేవ దేవో భగవాన్ ప్రతీక్షతాం కళేబరం యావదిదం హినోమ్యహం ప్రసన్నః సారుణలోచనోల్లసన్ముఖాంబుజో ధ్యానపదశ్చతుర్భుజ విశుద్ధయా ధారణయా హత అశుభ అశుభ తదీక్షయైవాసు గతాయుధౌ యథ. ఆయనకి ఆ ఆయుధాల వల్ల కలిగినటువంటి బాధ ఏమీ లేదు. శుభదీక్షతో నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమ ఆలాబంబులు మాని చిత్తము మనీషాయత్తముంజేసి దృగ్జాలంబున్ హరిమోముపై నిలిపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరౌ యథా నిచయుడై గతాయుధౌ యథ. నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమ. ఏ ఇంద్రియం ఏది పనిచేయట్లేదు, ఉపరమా స్థితిని పొందింది, అంతా అయిపోయింది. ఇంకా
దీపం కొడిగట్టబోయే స్థితికి తుష్టావ జన్యం విసృజన్ జనార్దనం. జన్యం విసృజన్, ఈ ఉపాధిని విడిచిపెట్టేస్తున్నాడు భీష్ముడు. తుష్టావ హరిం, ఆయన విడుతూ నారాయణుణ్ణి స్తుతించాడు. అంటే ఏమిటనమాట, ధర్మరాజుకి చెప్పాల్సిన విషయాలు ఏవో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా తన యొక్క దారిలో తాను వెళ్ళిపోతూ ఇది మతి రూపగత ఉపకల్పిత వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమ్ని స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహ. పరమాత్మ స్వరూపభూతమైన ఆనందాన్ని పొంది ఉన్నవాడే అయినా ఒకానొకప్పుడు క్రీడించటానికి మాయాశక్తిని ఉపాధిగా స్వీకరించి వస్తూ ఉంటాడు, అవతరిస్తూ ఉంటాడు. ఆ మాయాశక్తి వలననే ఈ జగత్ అనే ప్రవాహం ఉదయిస్తోంది, అందులో పెరుగుతోంది, మళ్ళీ అందులోనే లయమైపోతోంది. అటువంటి అనంతుడైనటువంటి పరమేశ్వరుడు యదువంశ శిరోమణి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని ఆకారంలో నా ఎదుట ఉన్నాడు. ఆయన నా మనస్సుని అని అంటూ ఆయన తన మనస్సుని ఆ అనంతుని యందు నిలిపి నేను నిలుపుకుంటున్నాను. నా సర్వస్వాన్ని ఆయనకే నేను సమర్పిస్తున్నాను. త్రిభువన కమలం తమాల వర్ణం రవికర గౌరవరాంబరం దదానే వపురలక కులావృతాననాబ్జం విజయ సఖేరతిరస్తు మేన వజ్య. ఇది భీష్ముడు చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయంద్రంజిల్ల నీలాల కౌరజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప మా విజయుంజేరెడు వన్నెలాడు మదినావేశించు నెల్లప్పుడు. ఆయన యొక్క ఆ రూపమే నా మదిలో ఎప్పుడూ ఉండుగాక. త్రిభువన కమలం తమాల వర్ణం త్రిజగన్మోహన నీలకాంతి, శరీరకాంతి నీలపు వర్ణం. ఆయన త్రిభువన కమనం, అది మూల్లోకాల్ని మోహింపజేసేటటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆకారం. రవికర గౌరవరాంబరం, ఆయన నీరజ బంధు ప్రభమైన చేలము పయంద్రంజిల్లా, సూర్యకాంతితో సమానంగా ప్రకాశించే ఆయన ఉత్తరీయం ప్రకాశిస్తున్నది. ఆయన వపుహు అలక కులావృతాననాబ్జం నీలాలకౌరజ సంయుక్త ముఖారవిందమతిసేవ్యం వై, ఆయన యొక్క చికురములు ముందు అవి ముంగురులు ఇలాగ మెలికెలు తిరిగి ముందుకు వేలాడుతున్నాయి పాలదేశం మీద. ఇది అద్భుతమైన దృశ్యం అన్నమాట. మరి అతిశేవ్యం వై విజృంభింప, ఆయన కర్తవ్యం ఏమిటి, ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి అంటే అర్జునుడికి విజయాన్ని ఇవ్వటానికి. అర్జునుడికి విజయాన్ని ఇస్తే ధర్మరాజు యొక్క ధర్మాన్ని నిలబెట్టినట్లే, దుర్యోధనాదుల యొక్క అధర్మాన్ని పోగొట్టినట్లే. కాబట్టి ఆయన ఈ కృష్ణావతారం ధరించడానికి ముఖ్యమైన కారణం చెప్తున్నాడు. అంత కృష్ణుడిని స్మరిస్తూ కూడా మా విజయు, ఇక్కడ మా విజయుడు అంటే మళ్ళీ మా అర్జునుడి మీద మోహం ఏదో ప్రేమ ఏదో కలిగిందని అర్థం కాదు, అది ఉన్న నిమిత్త మాత్రంగా చెప్పిన మాటే. మా విజయుంజేరెడు వన్నెలాడు మదినావేశించు నెల్లప్పుడు. యుధి తురగ రజో విధూమ్ర విశ్వ కచలులిత శ్రమ వార్యలంకృతాశ్యే మమ నిశిత శరైర్విభిద్యమాన త్వచి విలసత్కవచే అస్తు కృష్ణే ఆత్మా హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాత శ్రమ తోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క. అదే భావన, పార్థుడికి జయం, యుద్ధరంగంలో పార్థుడికి జయం ఇస్తే అది మొత్తం లోకంలో ధర్మాన్ని నిలబెట్టినట్లే అవుతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ఆ అర్జునుడితోటే చెప్పాడు ఆయన పరమాత్మ యుద్ధ మధ్యంలో. కాబట్టి ఆ
ధర్మాన్ని స్థాపించడానికే, అంటే అర్జునుడికి విజయాన్ని నేను యుద్ధం చెయ్యను బావగారు అని మరో ఆయన ముత్తుకున్నా, లేదు నువ్వు యుద్ధం చేయాల్సిందే ఆయన్ని అని అర్జునుణ్ణి సకారణంగా ఒప్పించి ప్రేరేపించి యుద్ధం చేయించిన మహానుభావుడు. అంటే దీని అర్థం మనం ఏం చేసుకోవాలి? భగవద్గీత సారాంశం అంతా ఒక్క ముక్కలో చెప్పుకోవాలి అంటే, మనం ఈ ఉపాధిని ధరించాం కాబట్టి మనకు ఎదురైనటువంటి ఆపదలన్నీ అర్జునుడి వలె అధిగమించి, మరి అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు కదండి, మనకి లేడు అనుకోక్కర్లేదు. మన మనస్సులోనే కృష్ణుడిని నిలుపుకున్నట్లయితే ఆయనే సారథ్యం వహించి నీ మనస్సు అనే అర్జునుడిని ఈ కష్టాల కడల నుంచి ఎక్కించి అవతల ఒడ్డుకి చేరుస్తాడు. ఇది ఉపదేశం. భగవద్గీత యొక్క మొత్తం ఉపదేశం ఇదే. ఇది వృద్ధులకి, యువకులకి, బాలులకి, ఇంకా వ్యాపారస్తులు, విద్యావేత్తలు, భామరులు, పండితులు అందరికీ ఇదే సందేశం. అందరూ పొందవలసింది మోక్షమే. విద్యార్థులు వారి యొక్క విద్యార్థి దశలోనే ఈ విధమైన భావాన్ని, అంతే తప్ప వైరాగ్యం వహించి అక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇది విద్యార్థులకు ఒక మాట అన్నమాట. విద్యాభ్యాస దశలోనే ఆ విధమైనటువంటి ఒకానొక దృఢమైన మానసికమైన, అర్జునుడికి ఏ విధమైన మానసిక దీక్షని శ్రీకృష్ణ భగవానుడు తన మాటల చేత కల్పింపజేశాడో అదే విధమైన దాన్ని మనకు విద్యార్థులకి గనక మనం చెప్పగలిగినట్లయితే వాళ్ళలో ఆ దృఢ దీక్ష ఉంటుంది. ముందు విద్యాభ్యాసం చేస్తారు, తర్వాత జీవితంలో స్థిరపడతారు. ఎప్పుడైనా సరే ఏవో ఒక ఆపదలు వస్తూనే ఉంటాయి, వాటిని ఈ దృఢమైన నిర్ణయంతో అధిగమించి ముందుకు వెళ్తారు. కాబట్టి బాలకుల దగ్గర నుంచి మరణించబోయే వృద్ధుల దాకా గీతా సందేశం సారాంశం ఇదే. కర్తవ్య దీక్షే. అదే చెప్తున్నాడు. హయరింఖాముఖ ధూళి దోసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయముందార్ధునకిచ్చు వెట్క అని నా శస్త్రాగతింజాలనొచ్చియు. మరి అలాంటి కృష్ణుడి మీద నువ్వు ఇప్పుడు ఇన్ని మాటలు చెబుతున్నావు, అవాళ ఎందుకు నువ్వు అర్జునుడి మీద బాణాలు వేశావు? అవి వెళ్ళి ఒక్కొక్కసారి కృష్ణుడికి కూడా తగిలినాయి కదా. నువ్వు కృష్ణుడి మీద బాణాలు వేయాలని వేయలేదనుకో, కానీ అవి ఒకసారి తగిలినాయి కదా, ఆయన నొచ్చుకున్నాడు కదా అని ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా. అంటే అది కూడా కర్తవ్యమే. తాను ఎటువైపు ఉన్నాడో వాళ్ళకి మనసావాచా కర్మణ ఆ విధమైన సేవ చేయటం, అదే కర్తవ్యాన్ని నిర్వహించి చూపించాడు భీష్ముడు. నా శస్త్రాగతి చాలా నొచ్చియు పోరించు మహానుభావు నదలో చింతింతు అశ్రాంతమున్ సపది సఖి వచో నిశమ్య మధ్యే నిజ పరయోర్బలయో రథన్నివేశ్య స్థితవతి పరసైనికాయ ఆయురక్షణ హృతపతి పార్థసఖే రతిర్మమాస్తు. సపది సఖి వచో నిశమ్య మధ్యే నిజ పరయోర్బలయో రథం నివేశ్య స్థితవతి పరసైనికాయురక్షణాకృతవతి పార్థసఖే రతిర్మమాస్తు. నా దృష్టి నిలుసుగాక ఎవరి మీద? ముందు త్రిజగన్మోహన ఆ పద్యం చెప్పాడు, హయరింఖాముఖ చెప్పాడు. ఇప్పుడు తన దృష్టి ఎవరి మీద నిలవాలట? నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింప రథంబు నిల్పి పరభూపాళావళిం చూపులం పరభూపాయువులల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగు సుండెడు మనఃపద్మాసనాసీనుడై. ఆయనే నాకు ఈ విధంగా నా మనస్సులో వెలుగుగాక. తన వారి సంపజాలక వెనుకకు పోనెచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన. ఈయనకి తాను అభ్యసించిన యోగ విద్య అంతటా కనిపిస్తోంది. ఆయన యోగమయమైన జీవితాన్ని కనిపిడివాడు. అందుకనే భీష్మ పాత్ర మనకి అదే చెప్తారు. అదే విధమైన యోగాన్ని పరీక్షిత్తు ఇప్పుడు అనుసరించబోవాలి. అదే యోగాన్ని అనుసరించి ఆయన ప్రాణత్యాగం చేసి
ఆ తక్షకుడు వచ్చి తనని కరవటానికి ముందే ఆయన ప్రాణత్యాగం చేసేసాడు. అది సిద్ధులు యోగులు చేసే పని. కాబట్టి ఆ సందేశాన్ని చెప్పడానికే ఇక్కడ భీష్ముని యొక్క కథని భాగవతం ఉదాహరిస్తోంది. ఘనయోగ విద్య బాపిన మునువంజుని పాదభక్తి మనయున్ నాకున్. ఇప్పుడు అంటున్నాడు, కుప్పించి యగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా స్వనిగమపహాయ మత్ప్రతిజ్ఞామృతం అధికర్తుం అవప్లుతో రథస్థ ధృతరథ చలద్గు హరిరివ హంతుమిభం గతోత్తరీయ. కుప్పించి యగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పిగొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల చక్రంబు చేపట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని సంపుదు నిన్నుగాతు విడువుము అర్జున అంచు మద్విశిఖ వృష్టి ధరలి చనుదంచు దేవుండు దిక్కునాకు. మరణ సమయంలో తాను ఏ దేవుణ్ణైతే నమ్మాడో ఆ దేవుడు ఎందుకు వస్తున్నాడు? నువ్వు అర్జునుడికి అపకారం చేశావని భీష్ముడిని చంపటం కాదు, నేను కోరుకున్నానని ఆయన నన్ను వచ్చి నా ప్రాణాలు తనతో తీసుకెడుతున్నాడు. ఇది భీష్ముని యొక్క మనస్సులో ఉన్నటువంటి అంతరార్థం. ఆ వచ్చేటప్పుడు ఆ స్వామి యొక్క ఆ కదలికలు, ఆ చలనము, ఆయన చేష్టలు, ఆయన హావభావాలు, ఆయన ముఖ కవళికలు, ఆయన మాటలు ఎలా ఉన్నాయి? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల. ఆయన ఒక్కసారి రథం మించి దూకేసరికి ఆయన కొండలాలు అటు ఇటు కదిలితే ఆ కాంతులు మొత్తం లోకమంతా. అంటే ఆభరణం నెక్లెస్ లో బంగారం ఉంది కదా, ఆ బంగారం కలితే కదిలింది అనుకోండి, ఈ నెక్లెస్ కదలాల్సిందే. ఇక్కడ స్వామి కదులుతున్నాడు అంటే మొత్తం ప్రపంచం అంతా, సృష్టి అంతా కదులుతున్నది అని ఒక చక్కటి ఊహ చేశాడు వ్యాస మహర్షి. ఆయనతో పాటుగా మనకు చక్కటి అద్భుతమైన శేషపద్యాన్ని అందించిన పోతన మహాకవి కూడా. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున్న జగతి గదల చక్రంబు చేపట్టి చనుదంచు రయమున. ఎంతసేపటికి ఈ భీష్ముడు లొంగట్లేదు. అర్జున, ఇక నీ వల్ల కాదు, నేను చూస్తాను ఈ సంగతి అని చెప్పి ఆయన పుచ్చుకుని ఆ రథం మించి కిందకు దూకి వచ్చేస్తున్నట్ట చక్రం చేత్తో పట్టుకుని. ఎందుకు? ఈ భీష్ముడిని సంహరించడానికి. ఇప్పుడు ఆయన నిజంగానే వచ్చాడు. ఆయన చక్రం అక్కర్లేదు, ఆయన దయా అనే చూపులే భీష్ముని యొక్క ప్రాణాన్ని ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాయి. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నిమిత్త మాత్రంగా వచ్చింది. ఆభాస, వచ్చింది లేదు, పెట్టింది లేదు. ఎప్పుడు జ్ఞానం అలాగే ఉంది, అది అలాగే ఉంటుంది. కనిపించేదంతా ఆ భాష. నా ముఖం ఎప్పుడూ నా దగ్గరే ఉంది, అద్దంలోకి ఎప్పుడూ వెళ్ళలేదు, ఎప్పుడూ బయటికి రాలేదు, వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ లోకం కూడా ఆ జగన్నాటక సూత్రధారి నుంచి వచ్చినట్టు కనిపిస్తోంది, ఎప్పుడూ రాలేదు, పెట్టలేదు. మరి మనం ఇదంతా మాట్లాడుకుంటున్నాం, దాంట్లో అంతరార్థాన్ని ఊహించడానికే భాగవతం వచ్చింది. చక్రంబు చేపట్టి చనుదంచు రయమున పైనున్న పచ్చని పటముజార. ఇది బాహ్య చేష్టలు అనమాట. నమ్మితి నాలావు. అర్జునుడు అంటున్నట్ట, నేను సంహరిస్తాను, నేను నువ్వే సంహరించేస్తే ఇంకా నాకేమి మిగులుతుందని ఆయనేమో సిగ్గుపడిపోతున్నాడు, అభిమానపడిపోతున్నాడు. ఆ అర్జునుడు ఆయన్ని ఆపి కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు అర్జునానుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదంచు దేవుండు దిక్కు నాకు అని ఆయన ఈ 3 పద్యాలు అద్భుతమైన పద్యాలు
మునిగణ నృపవర్య సంకులేంత సదసి యుధిష్ఠిర రాజసూయేషాం అర్హణముపేద ఈక్షణీయో మమ దృశిగోచర ఏష ఆవిరాత్మా. ఆ ధర్మరాజు యొక్క రాజసూయంలో మహర్షులందరూ చూస్తూ ఉండగా, రాజులందరూ క్రిక్కిరిచిపోయి ఆ సభాభవనంలో కూర్చుని ఉండగా, అందరూ చూస్తూ ఉండగా నా కళ్ళ ఎదటనే ఈ శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అగ్ర ఆసన ఆధిపత్యాన్ని పొందాడు. అటువంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు నాకు ఆత్మరూపుడుగా దర్శనం ఇస్తున్నాడు. తం ఇమం అహం అజం శరీర భాజాం హృది హృది ధిష్ఠితమాత్మ కల్పితానాం ప్రతిదృశమివ నైకదార్కమేకం సమధిగతోస్మి విధూత భేద మోహః. ఆయన పరమేశ్వరుడికి పుట్టుక లేదు, పెరుగుదల లేదు, లయము లేదు. అయినా సరే ఆయన తన చేత ఈ లోకాలని తాను సృష్టించాడు, ఈ ప్రాణికోటిని కూడా సృష్టించాడు. వాటికి హృదయ రూపంలో ఆత్మగా ఉన్నాడు. అది వాళ్ళు చూసే వాళ్ళ ప్రతి కన్నుల్లోనూ వేరువేరుగా భావించేటటువంటి ఒకే ఒక సూర్యుడి వలె అనేక ప్రకారాలుగా ఈయన భాషిస్తున్నాడు. అదే చెప్తున్నాడు, తనకున్ భృత్యుడు వీనిగాచుట మహాధర్మంబు పొమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గములు చేంచోద్యంబుగా బట్టుసున్ మునికోలన్ వడి చూపి గోటకములన్ మోదించి తాడింపుసున్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్ పలుకుల నగవుల నడపుల నలుకల నవలోకనముల ఆభీర వధూ కులముల మనముల తాలిమి కొలుకుల వదలించు గనుని గొలిచెద మదిలో. యోగులకి మోక్షాన్ని ఇవ్వటం ఒక దృక్పథం, ఆ గోపికలందరికీ కూడా మోక్షాన్ని ఇవ్వటం మరొక. శ్రీకృష్ణుని యొక్క అవతారానికి అనేక ప్రయోజనాలు, అందులో ఆ గోపిక రక్షణం ఒకటి. అది కూడా మర్చిపోవట్లేదు ఈయన. ఆ మధుర భక్తిని కూడా ఈయన మనసులో తలుచుకుంటున్నాడు. భక్తి ఎన్ని రూపాల్లో ఉంటుందో, యోగ విద్య ఎన్ని రూపాల్లో ఉంటుందో అన్ని రకాలుగా ఈ భీష్ముడు తన మనస్సులో తలుచుకుంటున్నాడు. మునులు నృపులు చూడమును ధర్మజుని సభా మందిరమున యాగ మండపమున చిత్ర మహిమతోడ చెలువందు జగదాది దేవుడు అమరునాథు దృష్టి యందు. నా దృష్టిలో ఇప్పుడు ఎవరున్నారు? ధర్మరాజు యొక్క రాజసూయాగంలో అగ్రాసనాధిపత్యం వహించినటువంటి ఆ కృష్ణదేవుడు నా మనసులో ఉన్నాడు. ఎలా కనిపిస్తున్నాడు? అందరికీ కనిపిస్తున్నాడు, నాకు కనిపిస్తున్నాడు. ఇది ఎలా ఉంది? ఒక సూర్యుండు సమస్త జీవులకు తాన్ ఒక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుఖములం నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై అని ఆఖరి ప్రార్థన కూడా చేసి ఇట్లు మనోవాగ్దర్శనంబులన్ పరమాత్మయగు కృష్ణుని హృదయంబున నిలిపికొని నిశ్వాసంబులు మాని నిరుపాధికంబైన వాసుదేవ బ్రహ్మంబునందు. సోపాధికమైన వాసుదేవ బ్రహ్మ వసుదేవుని కుమారుడు, నిరుపాధికమైన వాసుదేవ బ్రహ్మములను మనకి ఈ రెండు తత్వాలు క్షుణ్ణంగా తెలియకపోతే మనకి ఏమిటో అయోమయం అగమ్యగోచరం అయిపోతాం. నిరుపాధికమైన వాసుదేవ బ్రహ్మంబునందు కలసినన్ భీష్ముని చూచి సర్వజనులు దినావసానంబున విహంగంబు ఊరకయుండు తెరంగున ఉండిరి. అందరూ చూస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఆ పక్షులు ఎలా నిశ్శబ్దంగా ఉండిపోతాయో వీళ్ళంతా అలాగే పక్షుల్లాగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆయన తేజస్సు, ఆయన ప్రాణాలు వెళ్ళి అందులో స్వామి వారిలో లీనం అయిపోయినాయి. ఈ సందర్భంగా ఈ వ్యాసకృతమైనటువంటి భీష్మ కృత శ్రీకృష్ణ స్తవాన్ని ఆ చాపల్యం కొద్దీ నేను కూడా కొన్ని అవే పద్యాలని ఆంధ్రీకరించాను. అవి ఈ సందర్భంలో చెప్పటం అది ఉచితమనే భావిస్తూ భీష్మకృత శ్రీకృష్ణ స్తవము, అనువాదం మద్దూరి రామ్మోహన్ రావు. స్తుతించన్ హరిజూచుచున్ సురనతి సూనుండు
తద్ధారణా స్థితి శుద్ధత్వ హత అశుభుండు శుభద శ్రీకృష్ణ సందర్శనామృత నిర్మూలిత గాత్ర దుఃఖచయుడు కృష్ణేంద్రియధ్వస్త సంతత వృత్తివ్రజ విభ్రముండగుచు ప్రాణత్యాగ కాలమునన్ నిరతం ఎవ్వడు స్వస్వరూప సుఖ సాన్నిధ్యమునందుండియున్ తరణాశక్య భవ ప్రవాహ ప్రకృతిందా పొందుచున్ మాయచే పరగంలోక విహార లీల వెలయింపన్ రూపమున్ బొందు ఆహరి భూమాకృతి పదపద్మముల నాయంతర్హృదిన్ నిల్పెదన్ ఘన సంకాశ వినీల దేహుడు త్రిజగన్మోహన నీలకాంతి తనువు ఘన సంకాశ వినీల దేహుడు జగత్ కళ్యాణ పూర్ణాత్ముడు అర్జున మిత్రుండు ఉదయార్క గౌరవకర ప్రోల్లాసి పీతాంబరుండు అనృజు స్నిగ్ధ మనోహరాలకచయ వ్యాప్తానంబోజుపై అనవద్యమ్మగు భక్తి నిల్సుతను నాయందిప్పుడు హైతుక్ష్యమై స్తుతించన్ హరిసూచుచున్ సురనదీ సూనుండు తద్ధారణా స్థితి శుద్ధత్వ హతాశుభుండు శుభద శ్రీకృష్ణ సందర్శనామృత నిర్మూలిత గాత్ర దుఃఖజయుడై కృష్ణేంద్రియధ్వస్త సంతత వృత్తివ్రజ విభ్రముండగుచు ప్రాణత్యాగ కాలమునన్ నిరతం ఎవ్వడు స్వస్వరూప సుఖ సాన్నిధ్యమునందుండియున్ తరణాశక్య భవ ప్రవాహ ప్రకృతిందా పొందుచున్ మాయచే పరగంలోక విహార లీల వెలయింపన్ రూపమున్ పొందు ఆహరి భూమాకృతి పాదపద్మములన అంతర్హృదిన్ నిల్పెదన్ ఘన సంకాశ వినీల దేవుడు జగత్ కళ్యాణ పూర్ణాత్ముడు అర్జున మిత్రుండు ఉదయార్క గౌరవకర ప్రోల్లాసి పీతాంబరుండు అనృజు స్నిగ్ధ మనోహరాలకచయ వ్యాప్తానంబోజుపై అనవద్యమ్మగు భక్తి నిల్సుతను నాయందిప్పుడ హైతుక్యమై తురగ రజస్సముద్ధిత విధుమ్ర విలహయరింఖాముఖ ధూళి తురగ రజస్సముద్ధిత విధుమ్ర విలక్షణ కాంతి పోర పై పరగగ చోర్ణ కుంతల గభస్థిరయశ్రమ వార్యలంకృతాస్య రుచి వెలుంగు మద్విశిఖజాల విదారితమూర్తి కృష్ణుని చరణము వేడెదన్ మనము సర్వము ఆత్మ సమర్పణంబుగాన్ పరనిజ సైన్య మధ్యమున పార్థుని కోరిక వించు వెంటనే అరదము నిల్పుసున్ రిపుల ఆయువులందన చూపుతోడనే హరణము చేయుచున్న పరమాత్ముడు శ్రీపతి కృష్ణునందునన్ నిరతమున హృదంతరము నిల్చెడుగావుత సుస్థిరముగన్ వ్యవహిత దృశ్యమాన నిజ బంధువదా విముఖుండు పార్థునింద విలిన దోషబుద్ధి నిశితమ్ముగ బోవగజేసి వానికిన్ ప్రవిమలమాత్మతత్వమును బంధుర రీతిగా బోధ చేయు మాధవ చరణాంబుజమ్ములను ధారణ చేసద మోక్ష సిద్ధికై తన మాట అటులించి నను ధన్యుగా చేయ తనలోని భక్తి తత్పరత చాటి పదునైన నా శరౌరాతాహతించేసి గాత్రమ్ము రుధిర దిగ్ధమ్ముగాగా తన చేత చక్రమ్ము ధరించి నొగ నుండి వడిదూకుచుండంగా పుడమి గదల ఉరికెడు వ్రేగున ఉత్తరీయము జారి ప్రసభ సౌందర్యమున్ రాణగొలుప కరికి లంఘించు సింహంబు కరణిదోప మద్వధార్థము చనుదించు మాధవుండు సృష్టికాధారమగుచు వర్తిల్లువాడు హరియ నాకిప్పుడు ఆశ్రయం అగునుగాక కుప్పించి ఎగసిన కుండలంబులగాంతి గగన భాగం బెల్లగప్పిగొనగా ఇదే ఆ పద్యం వల చేతన్మును కోలభూని
ఎడమన్ పగ్గమ్ములన్ ధర్మ దోహలతన్ పార్థురథమ్ము బ్రోచుచు నిజాస్యాలోకన ప్రీత వీరులు పోరన్ మరణింప వారలకు సారూప్య స్థితినిచ్చు. అది ఇప్పుడు తనని ప్రార్థించిన వాళ్ళని, తనని స్తుతించిన వాళ్ళని, తనని సేవించిన వాళ్ళకి మోక్షం ఇవ్వడంలో పెద్ద విశేషం లేదు. ఆ కౌరవ పాండవ యుద్ధంలో భీష్ముడు గమనించాడు. అంత యుద్ధం చేస్తూ కూడా ఈ పాయింట్ మనం చెప్పుకోవాలి. చేస్తుంటే వాళ్ళు ఆ మిగిలిన వీరులంతా సామాన్య సైనికులు, భటులు, వాళ్ళు ఆయుధాలు దెబ్బతిని మరణిస్తూ కృష్ణుడి ముఖం చూసి మరణించారట, కృష్ణుడిని చూస్తూ మరణించారట. ఇంకా అలాంటప్పుడు మనకేమి, మనం ఎందుకు చేయకూడదు? కాబట్టి వాళ్ళ చేతన్ మునుకోలమూని ఎడమన్ పగ్గమ్ములన్ ధర్మదోగలతన్ పార్థురథమ్ము బ్రోచుచు నిజ ఆస్య ఆలోకన ప్రీత వీరులు పోరన్ మరణింప వారలకు సారూప్య స్థితినిచ్చు. ఉత్పల గాత్రుండగ కృష్ణుపై నిలుచుగాతన్ నాదు సంస్ఫూర్తియున్ లలిత నవీనలాస్యము విలాస వినూత్న విశేష చేష్టలన్ కలిత మనోజ్ఞాసముల కల్పిత మానసలైన గోపికాలనలు కామనోత్కట విలాసినులు యవ్వని దివ్య కృత్యముల్ సలుపుదురు. అట్టి కృష్ణుపై నిలుచుత స్వాంతము నిల్చుత నాకు ఎప్పుడున్ పలుకుల నగవుల నడపుల. అది పద్యం పోతన గారిది. లలిత నవీన లాస్యము విలాస వినూత్న విశేష జ్యేష్టలన్ కలిత మనోజ్ఞాసముల కల్పిత మానసలైన గోపికాలనలు కామనోత్కట విలాసినులు యవ్వని దివ్య కృత్యముల్ సలుపుదురు. అట్టి కృష్ణుపై స్వాంతము నిల్చుత నాకు నెప్పుడు. కౌరవ పాండవ యుద్ధంలో మరణించిన వీరులకి మోక్షం. ఆయన్నే ఆ మనసులో పెట్టుకుని ఆయన చేసిన చేష్టలే తాము ఎప్పుడూ నిరంతరం ఆచరించుకునేటటువంటి గోపికలకు కూడా మోక్షం. ఇది స్వామి యొక్క సర్వవ్యాపకత్వానికి, ఈ సృష్టికంతటికి ఆత్మ ఆయనే అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఆహారూపమిదేమియంచు. ఈ శ్లోకాన్ని ఎందుకునో పోతన గారు వదిలేశాడు. ఆహారూపమిదేమియంచు నృపసూయ సభావేదికన్ ఓహోయంచు నృపుల్ తపస్సులును ఉర్రుట్లూగుచున్ పల్క ప్రోత్సాహ స్ఫూర్తిని ధర్మజ ప్రథమ సత్కార గ్రహీతన్ మదిన్. శ్లోకం చెప్పాడు. అక్కడ భాష్యంలో ఆ భాష్యకారులు చెప్పిన మాటను తీసుకుని ఈ పద్యం రాయటం జరిగింది. ఉత్సాహ స్ఫూర్తిని ధర్మజ ప్రథమ సత్కార గ్రహీతన్ మదిన్నూహింతున్ అవసాన కాలమున భవ్య ఓంకార తత్వాత్మకున్. అయిపోయింది. అరుణుడనేక రూపముల ఒక సూర్యుండు సమస్త జీవులకు అరుణుడనేక రూపములనందరికొక్కడే తోచినట్టులు ఈ హరి తన యందే ప్రాణి నివహమ్మును కల్పన చేసి ఆత్మయై వరలును కండే అంచు ఇప్పుడు భావము కల్గే నశించే ద్వైతము. ఈయనే అన్నింటికీ ఆత్మ అనే భావం నాకు కలిగింది. ఇదే ఎవరికైనా అంచకాలంలో కలగాల్సిందే. నశించే ద్వైతము ఏమీ ఉండదు, హరొకటే మిగులుతుంది. నువ్వు లేవు, నీ తత్వం లేదు, నీ పేరు నాము ఏమీ ఉండవు, ఒక్కటే హరితత్వమే మిగులుతుంది. పరముడజుండ అనంతుడగు బ్రహ్మము నందిపుడ ఐక్యముందెదన్. ఈ మాటలు చెప్పుకుంటూ ఐక్యం పొందటమే. అనుచు వాక్కు మనము ప్రాణమందు ప్రాణము పరమాత్మయందు చేర్చు మూడు పనులయందు భీష్ముండు బుద్ధి నిల్పి బాస నసువుల స్వచ్ఛంద వర్తనమునా. అది స్వచ్ఛంద మరణం అంటే. ఆయన వచ్చేదాకా ఆగి ఆయన చూస్తూ మరణించాడు. నిష్కళ బ్రహ్మమందున నియత దృష్టి లీనమగుచున్న ఆపగాసూను చూచి మినకుండిరి అచ్చటనున్నవారు అంతా నిశ్శబ్దంగా చేస్తానుడికి అలా చూస్తూ, ఓహో మోక్షం అంటే ఇదా, మరణం అంటే ఇదా,
ఇది మనకి ఎలా సంప్రాప్తిస్తుంది అన్న భావంతో వాళ్ళు కూడా అలా చూస్తూ ఉండిపోయారు. కర్మ సాక్షి గృంకగా పక్షి గణము ఓలే. అప్పటిదాకా రొద చేస్తాయి, కానీ సూర్యుడు అస్తమించే సమయంలో పక్షులు చెట్టు మీద నిశ్శబ్దంగా కూర్చుంటాయి. వీళ్ళు కూడా ఆ భీష్ముడు అనే సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఈ వీళ్ళు కూడా చెట్టు మీద కూర్చున్న పక్షుల్లాగా అలా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇది భీష్మ నిర్యాణ ఘట్టం. ఇది మనకి భావి భాగవత భావి భాగవత అధ్యయనంలో ఎంతో ఉపయోగించి మనస్సులో మనకు ఒక ప్రేరణగా ఉంటుందని భావిస్తూ స్వస్తి.